హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమ్స్ ట్రావెల్ వైబ్స్. ఈరోజు వీడియో ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలము మేడారం సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకుందాం పదండి. ఈ మేడారం గ్రామము ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న మారుమూల ప్రాంతం. దండకారణ్యంలోని ఈ అటవీ ప్రాంతంలో నివసించే కోయ తెగకు చెందినది ఈ పండగ. మేడారం జాతరకు 1955 వరకు 2000 మంది భక్తులు మాత్రమే వచ్చేవారు. అందులో 1500 మంది కోయ తెగకు చెందినవారే. సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన తరువాత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న భక్తులలో ఇప్పుడు ఓన్లీ 2% మాత్రమే కోయ గిరిజనులు ఉండటం ఇంకో విశేషం. ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోని అతిపెద్దదైన గిరిజన జాతర. ఇది ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది జంపన్న వాగు. ఇందులో భక్తులు స్నానం చేసి అమ్మవార్ల దర్శనంకు వెళ్తారు. ఇక్కడ అమ్మవార్లకు బెల్లం నైవేద్యం పెడతారు. ఇక్కడ బెల్లంను బంగారం అని పిలుచుకుంటారు. సమ్మక్క మొక్కులు: పసుపు, కుంకుమ, బట్టలు, ఓడిబియ్యము, నిలువెత్తు బంగారము, కోడి, మేకలు అమ్మకు సమర్పించుకుంటారు. నిలువెత్తు బంగారం అంటే తక్కడిలో కూర్చుంటే మన బరువుకు సమానం బెల్లం సమర్పించడం. మనము సమ్మక్క సారలమ్మ ప్రవేశ ద్వారం ముందు ఉన్నాము. ఇక్కడ 2 ప్రవేశ ద్వారాలున్నవి. ఈరోజు ఇక్కడి నుండి పంపిస్తున్నారు. లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళుతూ సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలుసుకుందాం. 13వ శతాబ్దపు గిరిజన పురాణ కథల ప్రకారము వేటకు వెళ్ళిన కోయలకు ఒక పుట్ట దగ్గర చిన్న బాలిక చుట్టూ పెద్ద పులులు కాపలాతో కనిపించిందట. వాళ్ళు ఆ పాపను ఆ గూడెం నాయకుని దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ నాయకుడు ఆ పాపను దత్తత తీసుకొని పెంచాడు. ఆ పాపనే సమ్మక్క. కోయిలకు ఆకుపసరుతో నాటు వైద్యము చేస్తూ కోయగూడెమును కాపాడుకునేది. ఆమెకు కోయ నాయకుడు పగిడిద్ద రాజుతో వివాహం జరిగింది. వారికి కూతురు సారలమ్మ, కొడుకు జంపన్న. ఆ ప్రాంతమును కాకతీయులు పాలించారు. విపరీతమైన కరువు వచ్చింది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కోయ తెగపై పన్నులు విధించాడు. వారు చెల్లించలేరు. అందుకు ప్రతాపరుద్రరాజు కోయ తెగపై యుద్ధం ప్రకటించాడు. ఇటు కరువు, అటు యుద్ధము. దుఃఖంలో ఉన్న సమ్మక్క భర్త, బిడ్డ, కొడుకు, అల్లుడు, గోవిందరాజు అందరూ కలిసి యుద్ధం చేసినారు. యుద్ధములో భర్త పగిడిద్దరాజు, సారలమ్మలు మరణించినరు అని తెలిసినప్పుడు జంపన్న తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో సంపంగి వాగులో పడిపోయాడు. అప్పుడు సమ్మక్క చిలకలగుట్ట అనే కొండపైకి వెళ్ళి కుంకుమభరిణగా మారిపోయింది. జంపన్న త్యాగానికి గుర్తుగా సంపంగి వాగును జంపన్న వాగు అని పిలుచుకున్నారు. యుద్ధం తరువాత సమ్మక్క సారలమ్మలను ప్రతిష్ఠించి ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి వాళ్లకు కృతజ్ఞతగా కోయ తెగవారు ఉత్సవం జరుపుకుంటారు. అదే సమ్మక్క సారలమ్మ జాతర. ఇది నేటికి కొనసాగుతుంది. సమ్మక్క సారలక్కలను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. అమ్మల చల్లని చూపు, కొండంత బలం. ఇక్కడ జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. మేడారంలోని గద్దెలకు అమ్మవార్ల రాకతో మొదలై వన ప్రవేశంతో ముగుస్తుంది. ఇక్కడ 2 గద్దెలను ఏర్పాటు చేసి వాటి మధ్యలో 2 పెద్ద కర్రలు, అవి ఒకటి చిన్నగా ఇంకొకటి పెద్దగా, వాటితో పాటుగా వెదురు బొంగు కర్రలు. వాటికి క్రింది భాగంలో కుంకుమ భరణి రూపములో ఉన్న సమ్మక్క సారక్కలను పూజించుకుంటారు.
జాతర మొదటి రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత్రము కన్నెపల్లె నుండి సారక్కను సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి గద్దెలపైన ఉంచడంతో పండగ ప్రారంభమవుతుంది. రెండవ రోజు సాయంత్రం సమయములో ప్రధాన దేవత అయిన సమ్మక్కను చిలకల గుట్ట నుండి తీసుకొచ్చి రెండవ గద్దెపైన సమ్మక్కను ఉంచుతారు. సమ్మక్క గద్దెపైకి రాగానే అమ్మల దర్శనము మొదలవుతుంది. మూడవ రోజు మొత్తం ఆదిపరాశక్తిని భక్తులు దర్శించుకుంటారు. నాలుగవ రోజు సాయంత్రం తల్లులు వనప్రవేశం, కుంకుమ బరెను తిరిగి చిలకల గుట్టకు తీసుకువెళ్తారు. అడవిలోకి ప్రవేశంతో జాతర ముగుస్తుంది. మనము ముందుగా సమ్మక్కను, తర్వాత సారలమ్మను దర్శించుకొని బయటకు వస్తాము. మేడారము జాతర సమయములో ఒక పెద్ద పులి ప్రశాంతంగా తిరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ప్రకృతే దేవతలు, అడవి తల్లి బిడ్డలు, నిష్కల్మషమైన మనస్కులు వారి నాయకత్వ పటిమతో మానవ జాతికి మార్గదర్శకులై అడవి తల్లి ఒడిలో వనదేవతలైనారు. మేడారంకు 14 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క పుట్టుపూర్వం ఉన్నది. ఈ గ్రామం పేరు బయ్యక్కపేట. మేడారం జాతర ముందు ఈ బయ్యక్కపేటలోనే జరిగేదట. రాను రాను కోయ గిరిజనులు ఎక్కువ కావడంతో నీటి కరువు, స్థలం సరిపోకపోవడంతో మేడారముకు మార్చారట. సమ్మక్క పులుల కాపలాతో పుట్ట దగ్గర దొరికినది అని, ఆ పుట్టనే ఇది అని వాళ్ళు చెప్పారు. మేడారము జాతరకు రవాణా సౌకర్యాలు: వరంగల్ నుండి 100 కిలోమీటర్లు, కరీంనగర్ నుండి 170 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అమ్మల ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇంకొక వీడియోతో కలుద్దాం. వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.